శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి వారం చెప్పుకునేటట్టుగా ఈ వారం కూడా రాశి ఫలితాలు చెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సమ్మేళనాలు, దృష్టి ఫలితాలు, అలాగే దోష నివారణలు అన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రకుజులు, అలాగే కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్న గురుగారు రవి బుధులతో కలిసి, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో నీచ శుక్రుడు, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంటుండగా వక్రించిన శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉన్నది. వారాంతంలోకి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాయి అంటే, చంద్రుని యొక్క సంచారము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నది. ఈ ఒక్క మార్పే జరుగుతూ ఉన్నది. ఇక సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, చంద్ర కుజుల యొక్క పరిస్థితి కుజ దోషాన్ని నివారిస్తుంది. చంద్రుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు కుజుడికి దోష నివృత్తి చేస్తారు. అలాగే కుజుడు కూడా గురువుతో కలిసి ఉన్నప్పుడు కూడా కుజ దోష నివారణ జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రుడితో కలిసి ఉన్న కారణం చేత కుజ దోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. అలాగే ఈ చంద్ర కుజుల కలయిక వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే, ముఖ్యంగా చేదు పదార్థాలకి సంబంధించినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలు చేసేవారికి దీని ఎఫెక్ట్ కొంచెం మీద పడుతుంది. అంటే విపరీతమైన ఆదాయం ఉండడం కానీ, లేదా ఆదాయంలో కొద్దిగా మార్పు ఉండడం కానీ జరుగుతుంది. ఇక ఉచ్చ గురువు గారు రాశిలో ఉన్నప్పుడు, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అనేక రకమైన శుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. గురువు అంటేనే ఒక శుభగ్రహము. దానికి తోడు ఆయన ఉచ్చ రాశిలో ఉంటున్నారు అంటే ఇంకా పూర్తిగా బ్రైట్గా ఉంటారనమాట. బాగా చక్కటి కాంతి వెదజల్లుతూ అనుకూలమైనటువంటి స్థానం వారిది. కాబట్టి ఉచ్చ రాశి అంటే ఇంకా ఆ స్థానంలో వారికి తిరుగులేదని అర్థం. ఏదైనా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థానం అన్నమాట అది. కాబట్టి గురువుగారు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక రవి బుధులతో ఉన్న కారణం చేత ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడింది. అలాగే గురువు గారు కూడా బుధునితో కలిసి ఉండడం వల్ల అద్భుతమైన జ్ఞానము, ముఖ్యంగా చెప్పాలంటే నాలెడ్జ్ని బాగా పెంపొందింపజేస్తారు. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే, శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తోంది. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలకి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక కారణం కూడా ఏంటంటే, కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీదనే పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అతి జాగ్రత్త అవసరం. ఎవరైనా ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు, కానీ ఈ వర్ణాంతర వివాహాలు చేసుకునేటప్పుడు కానీ, లేదా ఇంట్లో ఎవరు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితుల్లో మీరు వెళ్ళి చేసుకోవాలి అనుకున్నట్టయితే, అలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటాయండి పరిస్థితులు. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. శని గారికి కానీ, శుక్రాచార్యుల వారికి కానీ, కుజుడికి కానీ తప్పనిసరి స్తోత్ర పరిహారాలు చేసుకోవాలి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి శని గారి మీద పడుతూ తన రాశి మీద, అందులో రాశిలో సంచరిస్తున్నటువంటి శని గ్రహం మీద పడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటూ, అలాగే శని గారు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు ఏ ఏ రాశుల వారికి అయితే ఇస్తూ ఉంటారో అవి తగ్గే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నీచ శుక్రునితో కలిసి చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఇది కొంచెం లలిత కళలకి సంబంధించి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఆ లలిత కళల్లో వెనకబడ్డం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. వస్తుంది అనుకున్న ఆదాయం రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితి కళాకారులు. ఇది జాగ్రత్తగా చూసుకోండి. పరిహారాలు ముందు నుంచే చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పి తెలియచేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మీనరాశి వారికి ఇక్కడ ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేస్తే చెప్పుకోదగ్గ విశేషం ఏమిటి అంటే, 5వ స్థానంలో గురువుగారు బాగున్నారు, 6వ స్థానంలో కేతు బాగున్నారు. మరి మిగతా స్థానాల పరిస్థితి ఏంటండి అంటే,
కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. చంద్రకుజుల కలయిక 4వ స్థానంలో జరుగుతోంది. మాతృవర్గ రీత్యా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి వ్యయస్థానంలోనేమో రాహు గారున్నారు. ఇక ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు, ఖర్చు విషయంలో అధిక జాగ్రత్తలు, అలవాట్ల విషయంలో అధిక జాగ్రత్తలు, ఇవన్నీ పూర్తిగా తీసుకోవాల్సిందే. మరి పంచమ స్థానాన్ని చూద్దాం. అయితే గురువు గారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంది. రవి బుధుల యొక్క ఉనికి మనకి కర్కాటక రాశిలోనే ఉంటూ ఇది కూడా కోణస్థానంలో బుధాదిత్య యోగం కాబట్టి ఇది కూడా బానే ఉంది అని చెప్పవచ్చు. అయితే షష్ఠ స్థానంలో కేతు గారి సంచారం చాలా బాగుంటూ ఇక్కడ సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారు నీచ స్థితిలోకి వెళ్ళిపోయిన కారణం చేత, ఆ శని గారి దృష్టి కుజుని దృష్టి కూడా పడుతున్న కారణం చేత చాలా ఇబ్బందుల్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ బంధాలు కాస్త విభేదించేటటువంటి పరిస్థితి. అలాగే పబ్లిక్ రిలేషన్ విషయంలోనూ అంతే, అలాగే కనిపిస్తోంది. బంధువర్గం విషయంలో కూడా కాస్త ఆదరణ తగ్గే విధంగా ఉంది. వ్యాపారాలు చూడబోతే అంత పూర్తి అనుకూలంగా లేవు. కొత్త వ్యాపారాలు ఏమన్నా పెట్టడానికి అనుకూలంగా ఉన్నాయా అంటే, ఎంత వ్యాపారాలలో అనుభవం ఉన్న వాళ్ళకైనా కొత్త వ్యాపారాలు ఇప్పుడు ముడిపడవు. ఈ సమయంలో ముడిపడడం కష్టమవుతుంది. అలాగే ఏమైనా అనుకూలమైన పరిస్థితులు ఉండి కాస్త ధనాదాయం ఉంటుందా అంటే, పరిస్థితులు అనుకూలం ఉండవు కానీ ధనాదాయం కొంచెం బానే ఉంది. దానికి తగినట్టుగానే ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎలాంటి పరిస్థితులు ఎలా జరుగుతున్నా మీకు మనశ్శాంతి అనేది గురువుగారి యొక్క నవమ దృష్టి చేత రాశిని చూస్తున్న కారణంగా మీకు మనశ్శాంతి అనేది పెరుగుతోంది. అయితే శారీరక కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంది. శ్రమకి ఓర్వవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ జీవితంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి. స్త్రీల విషయంలో కూడా విష్ణు సహస్రనామ పారాయణ బాగా చేసుకోవడం చాలా మంచిది. అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉన్నాయా అంటే ఉండబోవడం లేదు. ఇక్కడ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు బాగా చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిహారంగా సూచన చేస్తూ ఉన్నాను. ఇంటి ఎలవేల్పుని పూజించండి. సంతాన విషయంలో కొంచెం తృప్తి అనిపిస్తుంది మీకు. మిగతా అన్ని విషయాలు, ఉద్యోగ జీవితం కానీ, లాభాల బాటలో కానీ, రుణాలు తీర్చుకోనే విషయంలో కానీ చాలా వరకు జాగ్రత్తలు పాటించుకుంటూ ముందరికి వెళ్ళండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. శని గారికి తైలాభిషేకం తప్పనిసరిగా చేయండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము ఎప్పుడైతే మీకు ఈ సప్తమ స్థానంలోకి వచ్చి ఉన్నదో కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాస్త మానసిక ప్రశాంతత పెరుగుతోంది. ఉన్నదానికి తోడు ఆ ప్రశాంతత పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలలో ఉంటారు. అలాగే 10 మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ని రకాలుగా మీరు అందరితోనూ సహాయ సహకారాలు అందించే విధంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక దిగులు మిమ్మల్ని వెన్నాడినట్టుగా ఉంటుంది. యోగా చేయండి, మానసిక దృఢత్వం పెరిగి అవన్నీ మీకు పటాపంచలైపోతాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింత ప్రశాంత జీవితమే మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు.